దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. పిల్లలు వచ్చేసాను రా, రండి రండి పట్టుకోరా, రండి రా. నన్ను పైకి ఎక్కనివ్వండి రా, ఎక్కనివ్వండి కొంచెం దారి దారి. మీకేరా చూడండి ఇంట్లో ఎలా ఉంది? అరే పేపర్లు విశేషాలేంటి? దొమ్మిలకు అట్లా రా, అందరికి పోస్తారు కదా. ఇది పట్టుకో, ఇటు చెప్తాను. ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కదా చూడాలా. అందరికి అదేటే కదా, నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులు వేస్తారని. అప్పుడు ఓట్ల కోసం హారతులు ఇచ్చాడు, పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు. ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోడు, ఉపయోగపడతాయి. బాబు మాధవ ఇలా రా బాబు. ఏంటి? స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. 6 ఏళ్లుగా అరుంధతి నక్షత్రం వంక చూస్తున్నావే గాని ఇంతవరకు స్కూల్ కి పునాది రాయపడలేదు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ. ప్రతిరోజు 4 మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా. ఆలోచించు, నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి. అవును మాధవ, మాలో నువ్వే ధైర్యవంతుడి. తాడో పేడో నువ్వే తేల్చేయాలి. అందరూ ఆడికాళ్ళు పట్టుకుంటారేంట్రా? ఆడేదో పరమేశ్వరుడేనట్టు ఆడుంటే పకటేసుకాడే. ఆడిదేయట్లేదు, ఆడెప్పుడు మన మీద ఉండేవాడే. మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులారా. అది సరిగా నువ్వరే మాస్టర్ గారు 2వ అమ్మాయికి నీకు ఉన్న అదేంట్రది? ఆరి కులం ఏంటి, నీ కులం ఏంటి? ఈ ఊరు పెద్ద మనిషిగా అడుగుతున్నాను, నిజం చెప్పరా. తాగుపోతున్నా అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడారు నిన్ను. అమ్మాయి గారికి నాకు తగ్గొస్తారా యాదవా? తాగుపోతే తప్పు కదరా. అమ్మాయి గారు చాలా మాట్లాడతాడు. మీరేంటి అడిగారు? ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా, నేను చూసుకుంటారే. వెళ్ళిపోండి. వాడు మామూలు మనిషి కాదండి. పూర్వజన్మలో రావణాసురుడో కీచకుడో అయ్యుంటాడండి బాబు. ఒరేయ్, వాడు రావణాసురుడైతే నేను రాముడై వాడి మదవాణి చేస్తాను. వాడు కీచకుడైతే నేను భీముడై వాడి పెగులు తీసేస్తాను. వారు ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కదు పానకాలు. ఆ మాత్రం తెలివితేటం లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయి ఉండేవాడిని పీల్చబడ్డ. మరి నువ్వు వేసుకో ఒకటే. రాముండవా రసిక రాజోత్తముండవా ఉత్తర ప్రజ్ఞల ఉత్తముండా. ఒరేయ్, నేను ఏ పాపం ఎరగట్రా బాబు, నిజంగా ఉత్తముణ్ణి. పేదలై సాదలై పేదలం వారి కష్టార్జితంబైన విత్తంబు మొత్తంబు మోసంబు నమ్మింగు నీ ఉత్తముండవా. కాదు కాదో ఈ దొంగవై నందివై ఒట్టి మాయావివై గోముఖ వ్యాఘ్రమై తోచు ఈ నీవు చెత్తముండవే. ఓరోరి నీవు చెత్తముండవే, చెత్తముండవే. ఇట పిటికిట తగ పటికిట కిటికిట. ఒరేయ్, నా మీద అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుంది. నా తప్పేమీ లేదు. నా మాట మన్నించు, నా తప్పు లేదంచు. ఆ మూల ఈ మూల ఏ మూలను నక్కి నక్కవై కుక్కవై నీవు వాదించిన, నీవు రోధించిన ఒసలి కన్నీళ్లతో కాళ్ల వేదమ్ముకుని వచ్చిన నిన్ను మన్నింతునే. నీపైకి గుప్పించి నీ తుప్పు వదిలించి నీ తప్పు నీ చేతనే నేను ఒప్పించి నీ నోరు మూయించి నీ తోలు తీయించి నే డోలు వాయించి నీ ఆట కట్టించి నీ రాజకీయంబు కయ్యంబులన్ గాలి దయ్యంబులన్ ఆంజనేయుండు
చండాడుడే నమస్తే నమస్తే దేవదేవేశ పాహి మాం పాహి. ఆ మాధవ్ గారిని ఊరికినే వదలటానికి వీలేదు. అబ్బా ఏమిటా నువ్వు ఓ పంచి మంచి పొట్లకి తుంచు తాను ముక్కుల నిండా గుడ్డుగారం బాగా తట్టించి ఆ మాధవ్ గారి గొడ్ల మీద కొద్ది దాంతో వాడు గొడ్లు చావాలి, ఆ గొడ్డుగాడు చావాలి. అది ఆ పంచి అలాగేనండి, అలాగే. ఏంటమ్మా గారు ఏం జరిగింది? ఎక్కడికేంటండి? నా ప్రాణాలా చూసుకుని ఆవుల్ని చంపేయాలని చూస్తానే రాయరు, వాడి ప్రాణాలు తీస్తానండి. ఆ భయంతో అడిగాను మాధవ. ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు. దానివల్ల వస్తున్న అనర్థాలు ఇవి. వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యన అవస్థ పడేది నువ్వు. నా మాట విను మాధవ, జరిగింది మర్చిపో. అన్ని రోజులు మనవి కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పుకోండి. ఆగమంటుంటే నువ్వు రాయుడి మీద చేయి చేసుకుంటే నా మీదొట్టు. అలాగేలేండి. ఎద్దు ఎద్దు
నేను ఈ చీర తీసుకుంటాను బావా. అదేమిటి అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నావు? ఇంట్లో ఉండేదాన్నే కదా, నాకు ఇచ్చాలే. హ్యామ్ ఎప్పుడు వస్తుందో ఏమిటో, తనకు కూడా వచ్చారు, నువ్వే చూడరాదు? నాకేం తెలుస్తుంది బావా, హేమని కట్టుకోబోయేవాడివి, నువ్వే సెలెక్ట్ చేయి. నా సెలక్షన్ తనకు నచ్చుతుందో లేదో. నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు. మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా? ఇది బాగుంటుంది. ఏమిటి బావా ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అత్తయ్య పండక్కి చీరలు పంపించిందే, నీకేది కావాలో తీసుకో. మరి నీకు నేను ఇది తీసుకున్నాను. నాకు ఇది బాగుంది. నేను చెప్పలేదు హ్యామ్కి నా టేస్ట్ నచ్చదని? నువ్వే సెలెక్ట్ చేసావు బావా. ఏదోలే, నీకు అది నచ్చింది కదా, అది తీసుకో. అదేం కాదు, నీ సెలక్షన్ ఏదో అమ్మగారు, చెప్పాల్సిందే. ఎవడా? నువ్వే గనక నీ అది తీసుకో. బావా, నీ సెలక్షన్ నేను చెప్పాల్సిందే. నేను చెప్పను. బావా. గొడవ ఏంటండి? ఏం లేదు మాధవ, హ్యామకి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ. ఫైనల్ గా నువ్వు చెప్పునైనా ఆవిడకి ఏ చీర బాగుంటుందో. అయ్య బాబోయ్, దానికంత చర్చ కావాలేంటండి? మల్లె పూలంటే అమ్మాయి గారికి ఇదిగో ఈ మంచి గంధం రంగు చీర అయితే టెన్షన్ గా నప్పుద్దండి. ఆయ్ కరెక్ట్, హ్యామ సెలక్షన్ అదే. ఆయ్ ఇదిగోనయ్యా నేను రాంచిన నాటకం. ఇదిగా ఆ మాధవుడు ఉట్టి ఉబ్బులింగడు. వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి కాకా పట్టడం కాదు, బాగా బాగా ఉదయి. దాంతో వాడి ఈ నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు స్టేజ్ మీద బాగా చిటకటాన్ని కళ్ళు చేతులు విరిచాయి. మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాళ్ళు ఇది నాటకమేనో సంబరపడిపోతారు. మన పని నెరవేరుతుంది. శంభో శంకర పాహిమాం పాహిమాం, మహాదేవదేవ పాహిమాం పాహిమాం. ఎవరది? సూర్య గారు మీరా? ఏమిటండి ఇది? సాటినట్లు మీరు మా కాళ్ళ మీద పట్టండి. మీ ముందు నేను నట్టుని కాదు, బోల్టుని కాదు, సూర్యుడు ముందు దిగుట్టి లాంటి వాడిని. ఎంత మాట లేవండి స్వామి. సింహం ముందు చిట్టెలికి లాంటి వాడిని, బంగారం ముందు ఇత్తడి లాంటి వాడిని. సరే ముందు కూర్చోండి. అయ్యో అపరాధం స్వామి. ఏమండి? తమరు కూర్చోండి. తమరు సాక్షాత్ శివస్వరూపులు. ఈ జిల్లాకే శివుడు, భారతదేశానికే శివుడు, అమెరికా కూడా తమరే శివులు. ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు. తమరొక్కరే అసలైన శిశులైన పరమశివులు. తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక. భలేవరే, ఏమిటి చెప్పండి. నాటకాలాడుతూ బతుకుతున్నవాణ్ణి, పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేనివాణ్ణి. తమరు శివుడి వేషం వేస్తున్నారంటే చాలు, జనం తండోపతండాలుగా వస్తారు. టిక్కెట్లు బ్రహ్మాండంగా తిరుగుతాయి. డబ్బు వడగళ్ల వాళ్ళ కురుస్తుంది. ఎటు చూసినా జనసందోహం, ఎక్కడ చూసినా తమకు జేజేలు. ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చన్న స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి. ఆడపిల్లకు పెళ్లి జరిపిస్తానంటే మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం సూర్యారావు గారు. ధన్యుణ్ణి స్వామి. శివుడి పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను. అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర. మొత్తం మీరే, అంతా శివమయం. రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం. హరుడు శశిధరుడు అని మేం కీర్తిస్తుంటే తమరు అపరశివులు నర్తనం లాస్య నర్తనం. ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి. అదరు కొట్టేస్తాం. మా పార్టీ మాకు వదిలేండి. కొత్త పార్టీ ఎవరు చెప్పండి. రాక్షసులు తపస్సు చేస్తారు, పరమశివుడు దర్శనమిస్తాడు. ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు. మరి శివుడు వరం ఇచ్చేశాడా? గోళా శంకరుడు కదండి, పాస్ చేసేయండి. ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు, ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే వరం ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు. పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే అంటారండి. అమ్మాయి గారు, మీరు నన్ను ఎలా సాగరిస్తారేమో నాకు తెలియదు కానీ మనం తాండవం చేస్తుంటే స్టేజ్ దత్తలిపోవాలండి. ఈ మధ్యకాలంలో మన స్టేట్ లో ఇట్టాను శివుడు పుట్లు కనిపించాలండి. హేమ నేర్పగలదు, నువ్వు నేర్చుకుంటావు. అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే. లేకపోతేనేమండి, ఇందులో మా గొప్ప నీతి ఉంది కదండి. మగాడు తొందరపడి తప్పు చేసిన ఆడది సరిదిద్ది మంచి చేయాలని. ఎప్పుడు నాయన ప్రదర్శన? మీరు ఎప్పుడు పాస్ చేస్తే అప్పుడేనండి. బాబా అసలు ఎలా మొదలవుతుంది? అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంటుంది.
ఆడపిల్ల వేళకాని వేళ ఇలా స్నానం చేసిందంటే తినకూడని మాట ఏదైనా చెవిన పడి ఉండాలి, లేదా పడకూడని కోరిక ఏదైనా మనసును పడి ఉండాలి. అవునా అమ్మా? రాత్రి శివుడి వేషంలో ఉన్న మాధవ్ పక్కన నేను పార్వతిలా నిలబడాల్సి వచ్చింది బాబా. పార్వతిలా నటిస్తేనే స్నానం చేశావు. రేపు ఆ శివుడి పక్కన పార్వతిలా జీవించాల్సి వస్తే? హేమా, పెద్ద ముత్తైదువులు ఆ చీరేమిటి, పాల కోసం ఆ బిందెేమిటి, ఏమైంది నీకు ఇవాళ? ఏం కాలా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. రోజు నువ్వు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి, ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది? నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది, అదే మార్పు. పెద్ద మాటలు. నేనెప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. టైంకి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న. నువ్వు వెళ్ళు. రండి రండి. ఏంటమ్మా గారు ఆలస్యం లేచారంటండి? కళ్ళు కలవల్లా ఉన్నాయి. పాలు పాలు రెడీయేగానండి. రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి వచ్చి ఉందండి. చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగతో వాళ్ళందరినీ ఎలా ఉతికి పారేశానో. పాలు రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి. నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి అసలు? ఆయ్. ఎదుటి వాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నిజమా అమ్మాయి గారు? రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా? పాలు చూడు. బాగుంది నాన్న, బాగుందండి. శుభం. మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా మరి మాట్లాడండి బాబు. అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి, మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వట్లేదు ఏంటండి? అయ్య బాబా. వెళ్తాం గారు మిమ్మల్ని కొంచెం అలా బయటికి రండి. రండి. అమ్మాయి గారు మీకు పెళ్లి కొడుకు అన్ని విధాలా నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. చెప్పండి, మీకు అబ్బాయి నచ్చాడా? ఆడపిల్లలు నువ్వు ఇట్ట అడగగానే అట చెప్పేస్తారా? రైటే లేండి, ఇటప్పుడు కొంచెం ఇరకాడంగానే ఉంటుంది. ఓ పని చేయండి, అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి, నచ్చలేదు అనుకోండి కోపం నాకేసి తిరిగి చూడండి. అయ్యి బాబాయ్ అదేంటండి? అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు, అటు బాధగా చూసి అర్థం ఏంటండి? నాన్నని చెల్లెల్ని మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. రైటేనండి, ఆడపిల్ల అంటే అంతే కదండి. పాపం రేపు హేమ గారు కూడా అంతేలే. వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు. నీకాయన నచ్చారా లేదా అది చెప్పు. పాస్ అయిపోయినట్టే. మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అయిపోయారండి. ఇక పెళ్లి ఏర్పాటు చేసేసుకోండి. శుభం. అయితే కట్న కానుకల విషయాలు కూడా మరి ఏమండో మేమే బంగారం అంటే ఆడపిల్లలు ఇస్తుంటే ఇంకా ఎదురుడుతారండి బాబు. నువ్వు ఊరుకో. సంతలో పశువుని పెట్టి బేరం ఆడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేరం ఆడడం నాకు సుతరాం ఇష్టం లేదు. నేను అలా బయట నుంచి ఉంటాను, మీరు మాట్లాడుకోండి. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి. కొన్ని పద్ధతులున్న మనిషి, మధ్యతరగతి వాళ్ళం కదా. తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు. మరి ఏమంటారు బావగారు? అవన్నీ ఎందుకండి, ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి. ఒక 50,000 అయితే సబబుగా ఉంటుందంటారు. హాయ్, సరే బావగారు, మీ సంబంధం మాకు నచ్చిందండి. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. వస్తామండి. నమస్కారం. విన్నావటే 50,000 కట్టడం కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకోండి మీ అన్నయ్య గారు. అంతటితో ఆగుతుందా? లాంఛనాలని అవని ఇవని ఇంకా అమాం బాపతు ఇంకో 10,000 దేగుతుంది. కాస్త డేకితే మాత్రం తప్పే ఉందండి. మంచి సంబంధం అనుకున్న తర్వాత ఒరే డబ్బు గురించిన ఆలోచన ఎందుకు బావగారు?
ఈ ఇంటిని అమ్మేస్తాను. జోకులు వేస్తున్నారా బాబు గారు? లేదయ్యా, నిజంగానే అమ్మేస్తాను. తాతల నాటి ఆస్తి ఈ ఇంటిని అమ్మేస్తారా? అవును బావగారు, నాకు కుర్రాడు నచ్చాడు, అతని క్రమశిక్షణ నచ్చింది. ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా. చాలా సబబుగానే అడిగారు. అయినా రేపు మీరు మాత్రం అడగరా? మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి? అందుకే ఇంటిని అమ్మేసేయాలనే నిశ్చయానికి వచ్చాను. మీ ఎరుకలో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బావగారు. కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి. బామ్మగారు, ఎవరు? మాధవ. హాయ్. రా బాబు కూర్చో. మా వెధవా ఇంట్లో లేడు. నేను మీతోనే పని నుండి వచ్చానండి. నా కోసమా? ఉమ్. ఏమిటి బాబు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ముందు మాట ఇవ్వండి, తర్వాత చెప్తాను. సరే, మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పు. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. డబ్బా? హాయ్. ఎందుకు? ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి. నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా? హాయ్. ఎందుకని? లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి. 50,000 దాకా కట్నం అడిగారు. ఆ డబ్బు కోసం బాబు గారు ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం? అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను. నాకు ఎప్పటి నుంచోనండి బాబు గారి పుస్తకాలు వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి. ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి, ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది, ఆ ఇల్లు నిలుస్తుందండి. అవును, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? అప్పు చేశావా? నాకు ఆవులున్నాయి కదండి, అందులో కొన్ని అమ్మేశానండి. మిగతావేమో బేరం పెట్టాను. ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని? మళ్ళెవరే, మీరంతా లేరేంటండి? మీ ఇంటికి వస్తే ఓ ముద్దు పెట్టరా? నాకు ఈ సాయం చేసి పెడతారు కదండి. మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి? ఎంత దొడ్డ మనసురా నాయనా నీది. ఏమిటి బామ్మగారు, నా కావ్యాలను మీరు అచ్చువేస్తారా? అది కాదు బాబు గారు, మా వారు బోరుడు హైవేస్ నాకు వదిలి వెళ్లిపోయారు. అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం. ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుందనిపించింది. బామ్మగారు ఏంటండి పొద్దునే జన్మలు అయ్యి అంటున్నారు? నాన్నగారు పుస్తకాలన్నీ బామ్మగారు అచ్చు వేయిస్తారట మాధవ. అయ్యో బాబోయ్, ఎంత శుభవార్తనానండి. అండి బాబు గారు, ఇక రామాయణం మహాభారతం పక్కన పేటేసి కూర్చుంటాయి మీ పుస్తకాలు. హాయ్. కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామ్మగారు. మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబు గారు. ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి. మీరేమిటో, మీ కళానికున్న శక్తి ఏమిటో 10 మందికి తెలియాలి. ఏం మాధవ? లక్ష విలువ చేసే మాట అన్నారండి. ఆ మాటతో పాటే భజానాకి ఇంత ఇప్పించేస్తే ఈ విషయం పాస్ అయిపోద్దండి. హాయ్. మాధవ, బేరాలు ఆడడానికి భజనాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరం అనుకున్నావుటయ్యా? ఇటువంటివి నచ్చవు నాకు. రైటే బాబు, ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని. అంతవరకు ఆలోచించాను. తప్పే. మాధవేం తప్పుగా అనలేదు బాబు గారు. మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత, ధర్మం. ప్రస్తుతానికి 50,000 అట్టి పెట్టండి. ఇప్పుడు ఎందుకు బామ్మగారు? రేపు పుస్తకాలన్నీ వచ్చైన తర్వాత ఏకమొత్తంగా ఎదురుగాని ఉంచండి బాబు గారు. పెద్దమ్మాయి గారి పెళ్ళని కూడా అనుకుంటున్నారట కదా, దేనికైనా అక్కడికి వస్తుంది. బామ్మగారు మాట కాదనకండి బాబు, ఉంచండి. మన అవసరం పాస్ అయిపోతుంది. ఇచ్చేయండి. ఏంటండి అమ్మాయి గారు,
ఏమైందండి? ఏం లేదు. గుడికెళ్ళి వస్తున్నావమ్మా? ఆ, పుట్టినరోజు కదా అని. కన్నెపిల్ల జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు కన్నవాళ్లకు ఒక్కో హెచ్చరికమ్మ. కళ్యాణ ఘడి సమీపిస్తోంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక. కూర్చోండి నాన్న, ఎందుకమ్మా? కూర్చోండి. లేమ్మా, లే. ఈ పుట్టినింటి మహారాణి మెట్టినింటి మహారాణి పిల్లపాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలమ్మా. అన్నట్టు మీ అక్కయ్య నీకు ఉత్తరం రాసిందమ్మా. ఆహా, ఏం రాసింది నాన్న? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది. నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు అందజేయాలి సుమా. దేనికి? మీ అక్కయ్య నన్ను తాతం చేయబోతుందమ్మా. నిజంగా? మా నాన్న తాత అయిపోతున్నాడు. బామ్మగారు వచ్చారేమో, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తానమ్మా. పోరా, జరిగితే చూడకూడదు. ఇదిగో ఉత్తరం, ఉత్తరం. ఇటు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈవేళ పిఠాపురంలో ఆవులు పోటీ కదండి. నేను గంగ దివసం బయలుదేరుతున్నానండి. మా చంటిగాడు నేను లేని కదా అని తలా ఇస్తారేమో, మీరు కాస్త దగ్గర నుంచి చూసుకునే. ఇప్పుడే బయలుదేరుతున్నావా? మరి సాయంకాలం కదండి పోటీ. పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా? మధ్యాహ్నం బయలుదేరితే టైం ఏమి మిగులుద్దండి. ఆవు కాస్త అలుపు తీర్చుకోవాలన్నా, ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు వెళ్ళడం రైట్ అండి. సరే, నీ ఇష్టం. ఉంటానండి. అదేమిటి? ఇంతకీ కావాల్సిన ఆవిడ మర్చిపోయానండి. ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి. నువ్వు అడిగితే కదా. అయ్య బాబు, అడగాలండి. కోరుకోండి బాబు. సరే, నీదే. చాలండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యో ఇంకా పడుకున్నారేంటండి? ఈవేళ మీ పుట్టినరోజు. లేవండి. అబ్బా, లేవండి. కూర్చోండి. ఇదిగోండి, ఈ ఎన్నపూస ఒంటికి రాసుకుని, ఈ మేగడతో మొహం రుద్దుకుని, ఈ పాలతో తలారా స్నానం చేయండి. పాలతో స్నానం చేయడానికి నేనేం దేవతనా? కాకపోవడం ఏంటండి, అంతకన్నా ఎక్కువేనండి. రానంటే చంపేస్తామని వచ్చాను కానీ లేకపోతే వాళ్ళు వచ్చేవాడు కదా బాబు. ఏం పాపం? అంతర్వేది వెళ్లాల్సింది. ఎందుకో? మా ఆవిడ సముద్ర స్నానం చేద్దాం రమ్మంది. ఏమిటి విశేషం? ఇవాళ కార్తీక పౌర్ణమయ్యా బాబు. అందుకే కాబోలు అమ్మాయి గారు మధ్యాహ్నం వెళ్ళకూడదా అన్నారు. బండలకు తిప్పు. దేనికి? ఈ ఏళ అమ్మాయి గారు పుట్టినరోజయ్య బాబు. బాబు గారు, నాన్నా, బావా, నాన్నా, నాన్నా. ఎందుకు చచ్చిపోవాలనుకున్నాను? నాకెవరూ లేరు బాబు గారు. నీ పేరేమిటి బాబు? మాధవయ్య. చూడు మాధవ్, దిక్కులేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు. మనం పుట్టింది బతకడానికయ్యా, చావడానికి కాదు. పద, మాతో పాటు మా ఇంట్లో ఉందిగా. నేను ఉత్తినే ఉండను, ఏదైనా పనిపించండి, చేస్తాను. అలాగే పనిపిస్తాను. పద.
ఈశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక? ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీల్లేదు. పో, దూరంగా పో. ఈ గోదావరిలో కలిసిపో, ఈ గోదావరిలో కరిగిపో. పో, పో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద నా నీ కోపం? ఈయన దేవుడులాగా అవుతాడు బాబా. నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనిషిలాగే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచినీళ్ళు కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా? ఆ, అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం మించి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే వెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? 10 మాటల్లో 5ంటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడ్నా? నాకు ఆ తాహతుందా? నాకింత కీర్తి ఇచ్చి వారు కీర్తి శేషులు అయిపోయారు. నా మేడం మణారం వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. ఊరుకో మాధవ, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నాన్నగారి పుస్తకాల సంగతి మర్చిపో మాధవ. ఈ ఇల్లు నిలబెట్టాలనుకున్నావు, అందుకు నువ్వు కష్టపడింది నష్టపోయింది చాలు. ఆ రుణం మేం తీర్చుకున్న తర్వాత ఆ పుస్తకాలు అప్పుడే అచ్చు వేయించచ్చు. మీరు రుణం తీర్చుకుంటారా అమ్మాయి గారు? అయితే ఆ డబ్బు నేను అప్పుగా ఇచ్చానండి. ఆ మాత్రం డబ్బుకే మీరు రుణం అనుకుంటే అయ్యా అమ్మా ఏ దిక్కులే నన్ను చిన్నప్పటి నుంచి అయ్యగారు సాకారే. మరి ఆయనకి ఎంత రుణపడి ఉంటానండి? అయ్యగారు లేరు కదా అని మీ ఇష్టం మాట్లాడితే పాస్ అయిపోద్ది అనుకోమాకండి. అది కాదు మాధవ, నా ఉద్దేశం అది కాదు. పుస్తకాలు అప్పు చెప్పేటప్పుడు అయ్యగారు నన్ను రామయ్య అన్నారు, కృష్ణయ్య అని పిలిచారు, కృష్ణదేవరాయలు అన్నారు. నేను నిజంగా అంతటి గొప్ప అని కాకపోయినా కనీసం వాళ్ళ మంచితనంలో కొంతని చూపించుకునేవండి. నీకు మించిన బరువును మోస్తున్నావనే కానీ మరేం లేదు మాధవ. నీ ఇష్టం. నాన్నగారిని చనిపోకుండా బ్రతికిస్తానంటే మాకు మాత్రం సంతోషం కదా? మనం ఎవరూ కాదని ఆయన బతికించేది. ఆయన రాసిన ప్రతి అక్షరంలో ఉన్న ప్రాణం, ప్రతి పదంలో ఉన్న భావం. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఊరుకోండి అమ్మాయి గారు.